ఆ రుక్మిణి ఎంత గొడవ చేస్తుంది. కావేరి భువన ఆపినా ఆగదు. నన్ను చంపడానికి రెడీ అవుతుంది. ఆ క్షణాన్ని నాకు అనుకూలంగా వాడుకుంటాను. బావ చేతే వాళ్ళని బయటికి గెంటిస్తాను. దీనికోసమే కదా రుక్మిణిని రప్పించావు? అవును, దీనికోసమే రప్పించాను. ఈ అందరి దృష్టిలో నల్ల పూసలు అనేది మామూలు కార్యక్రమం కావచ్చు, కానీ బావ వాళ్ళ ఫ్యామిలీకి కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. ఒకసారి బావ తన చేత్తో నా మెడలో నల్ల పూసలు వేస్తే మేము శాశ్వతంగా ఒకటైపోయినట్టే. నీ కాన్ఫిడెన్స్ చూస్తే నమ్మాలనిపిస్తోంది, కానీ వాళ్ళని చూస్తే భయం వేస్తోంది, ముఖ్యంగా ఆ రుక్మిణిని. ఎహే, అస్తమానం రుక్మిణి రుక్మిణి అని అంటావు. నన్ను కావేరి భువన అత్తయ్యలా ఏం చేయలేకపోయారు. ఈ రుక్మిణి ఏం చేస్తుంది? నేను ఆడే చదరంగంలో అది ఒక పావు మాత్రమే, జస్ట్ బంటు అంతే. ఎవరేమనుకున్నా నేను చెప్పిందే జరుగుతుంది. చూస్తూ ఉండు. అమ్మా, ఏంటి నిన్ను ఇలా తీసి పారేసింది? దానికి పొగరెక్కువ, లోక జ్ఞానం తక్కువ. చదరంగంలో బంటే కదా అని వదిలేస్తే చివరికి అది మంత్రవుతుంది. అది కూడా దానికి తెలీదు. మరి మన పరిస్థితి ఏంటి? లగేజ్ అంతా సర్దేసి ఉంచావు కదా, సక్సెస్ అయితే దీంతో ఉందాం, లేకపోతే మన కిడ్నాప్లు మనం చేసుకుందాం. రుక్మిణక్క, నువ్వు వచ్చి ఎక్కడ గోల చేస్తావోనని, అర్జున్ బాబుకి ఎక్కడ నిజం చెప్తావో అని ఎంత టెన్షన్ పడ్డాను. దాన్ని ఆ యమజ అడ్వాంటేజ్గా తీసుకొని ఏం చేస్తుందోనని భయపడిపోయాను. మీరు చాలా తెలివిగా ప్రవర్తించారు. యమజకి ఏ ఛాన్స్ లేకుండా చేశారు. అవును రుక్మిణమ్మా, నువ్విక్కడికి బయలుదేరావని శివ ఫోన్ చేసి చెప్పగానే చాలా టెన్షన్ పడ్డాం. నువ్వేమాత్రం తొందరపడినా యమజ మనందర్నీ ఇంట్లో నుంచి బయటికి గెంటేసేది. ఒక రకంగా నువ్వు ఆవేశపడకుండా మంచి పని చేశావు. బోనమ్మా, నేను ఇంట్లోంచి బయలుదేరిందే ఆ యమజను జుట్టుబొట్టి బయటికి గెంటెయ్యాలని. అంతేకాదు, అర్జున్ బాబుకి నిజం చెప్పేయాలని కూడా అనుకున్నాను. కానీ ఆలోచిస్తే ఆ యమజ నాకు ఫోన్ చేయడం, నన్ను రెచ్చగొట్టడం అంతా డ్రామాలా అనిపించింది. కావేరిని ఇబ్బంది పెట్టడానికి నన్ను ఉపయోగించుకుంటుంది అనిపించింది. అందుకే ఏమాత్రం ఆవేశపడకుండా మాట్లాడాను. నన్ను చూసి అర్జున్ బాబు కోపడుతుంటే ఆ యమజే నన్ను పిలిచిందని నేను చెప్పాను. నన్ను క్షమించు రుక్మిణమ్మా, ఇదంతా నా వల్లే జరుగుతుంది. నా బిడ్డ క్షేమం కోసం కావేరిని ఇబ్బంది పెడుతున్నాను. తను నా బిడ్డ లాంటిది అన్న సంగతి మర్చిపోయాను. బోనమ్మా, కాలం ఎప్పుడూ మనల్ని ఓడించడానికే చూస్తుంది. అది దాని నైజం. ఎదిరించి నిలబడ్డంలోనే మన సమర్థత ఉంది. అత్తయ్య, ఆయన మీకు బిడ్డ, నాకు భర్త. ఆయన ప్రాణం మీదకొస్తుందంటే బిచ్చమెత్తడానికి కూడా వెనకాడం దాన్ని. ఈరోజు నా స్వార్థం కోసం ఆయన ప్రాణాల మీదకి తెస్తానా? మీరు చేస్తుంది కరెక్ట్ అత్తయ్య. అవునన్నీ, మనందరికీ కావాల్సిందే అర్జున్ బాబు క్షేమంగా ఉండడం, అర్జున్ కావేరీలు సుఖంగా బతకడం. అది నిజమే కాకి, కానీ అర్జున్కి ఎప్పుడు జ్ఞాపక శక్తి తిరిగొస్తుందో, ఎప్పుడు మనందర్నీ గుర్తుపడతాడో తెలియడం లేదు.